October 20th, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోక నేస్తం సంఘ బిడ్డలకు, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డకు పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు బిడ్డారు? బాగున్నారా? ఈ అధికమైన వర్షాల వల్ల ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్న పల్ల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సైక్లోన్ పడుతుంది, అవన్నీ పోవాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన కుటుంబాల్లో ప్రేమ లేకపోతే పెను తుఫాన్లు ఉంటాయి. సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదమును చేయును. ఎప్పుడైతే దైవికమైన ప్రేమ మానవుని హృదయంలో ఉంటుందో, అలాంటి ప్రేమ కలిగిన వాడు ఎదుటి వారిని క్షమిస్తాడు, భరిస్తాడు, ఓర్చుకుంటాడు, సహనముతో దీర్ఘశాంతంతో అడుగులు వేస్తాడు. కాబట్టి అప్పుడే ప్రేమ పెరుగుద్ది, రిలేషన్స్ పెరుగుతాయి. ఎవరైతే జరిగిన పొరపాటుని, సంగతిని మాటి మాటికి ఎత్తిపెట్టి ఏలిపెట్టి చూపిస్తూ తిరస్కరిస్తూ అవమానిస్తూ ఉంటారో, అలాంటప్పుడు మిత్రభేదం అంటే మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు, విద్వేషాలు పెరుగుతాయి, ప్రేమ తగ్గిపోద్ది. అన్నీ కలిగి ఉండే ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు అన్నాడు. ఎప్పుడైతే ప్రేమ తగ్గుద్దో కుటుంబాల్లో మెటీరియల్గా మనుషులు మారిపోతారు. ఎఫెక్షన్స్ ఉండవు. బంధుత్వాల్లో కూడా అంతే, స్నేహితుల్లో కూడా అంతే, సంఘములో కూడా అంతే. అందుకని దైవికమైన ప్రేమను పెంచుకుందాం. ఎదుటివారిని దైవికమైన ప్రేమతో క్షమిద్దాం, అర్థం చేసుకుంటాం, సహించుకుందాం. యేసుక్రీస్తులా ప్రార్థన చేద్దామా? ఆశ్చర్యకరుడా నీ కొందనాలు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో, ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో నీ దైవికమైన ప్రేమ, వాక్యానుసరమైన ప్రేమ పెరగాలి. లేదా ద్వేషమే, కక్షలే, గొడవలే, అసమాధానం ఉంటే నాయన, దానివల్ల దుష్టుడు చెలరేగిపోతాడు. నీ ఆత్మను మేము కోల్పోతాం, సమాధానం మేము కోల్పోతాం, మెటీరియల్గా మారిపోతాం. ప్రభువా, స్వార్థపరులుగా మిగిలిపోతాం, శాస్త్రులు పరిశీలన మిగిలిపోతాం. అలాంటి స్థితిలో మేము, మా ప్రియులు ఎవరు వండుకోకుండా నీ ప్రేమను కలిగి మా కుటుంబాల్లో, నీ ప్రేమను కలిగి సంఘంలో, నీ ప్రేమను కలిగి సమాజంలో మేము జీవించాలి. మీ ప్రేమను మాలో బహుగా ఆత్మీయంగా ఫలించినట్లుగా సహాయం చేసి నీ కృపను మాకు దయచేయండి. మా కుటుంబాల్లో కూడా నీ ప్రేమతో నింపి, సంతోషంతో, సమాధానంతో నింపండి. అలాగే మా స్నేహితుల మధ్యలో, మా బంధువుల మధ్యలో, సంఘములో, ఒకరిలో ఒకరి మధ్యలో మీ ప్రేమను పెంపొందింప చేసి సమాధానముతో, ఐక్యతతో నింపి నడిపించండి. ద్వేషభావాలు, శత్రుభావాలు, స్వార్థపూరిత మనసులు తీసేయండి. అలాగే ఈరోజు ఎవరైతే ప్రార్థన ఎక్కిపిస్తున్నారో, ఎవరు ఏ వ్యాధితో స్వస్థపరచండి. కరోనా వైరస్ అనే మహమ్మారి మమ్మల్ని తాక్కోకుండా పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఇప్పటికే ఎంతో దేశంలో, రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టింది. ఇంకా కంప్లీట్గా ఆ వైరస్ అనేది భూమి మీద కనిపించకూడదయ్యా. ప్రపంచాన్ని విడిపించండి, తెలుగు రాష్ట్రాలను విడిపించండి, మా దేశాన్ని విడిపించండి. ఎవరైతే పాజిటివ్ వచ్చి సఫర్ అవుతున్నారో స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ వీటితో సఫర్ అవుతున్న వారిని కూడా స్వస్థపరచండి. ప్రభు, వర్షాల వల్ల కొందరు పల్ల ప్రాంతాల ప్రజలు నాయన చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని విడిపించండి. యేసు నామములో ఈ వర్షాలు తొలిగిపోవాలి, ఈ తుఫాన్లు కొట్టివేయబడాలి. ఒకదాని వెనకాల ఒకటి అలపేయడం అంటున్నారు ప్రభు. యేసు నామములో అవన్నీ కూడా తగ్గిపోవును గాక, చీకటి తొలగిపోవును గాక. కృపనివ్వండి. సకల ప్రజలను రక్షించండి, రక్షణ దయచేయండి. వ్యాధిగ్రస్తులు ముట్టి బాగు చేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. సమాధానం బిజినెస్ పీపుల్ని దీవించి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, కుటుంబాల నెమ్మది, సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ హౌస్ దొరికిన బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ను, సమాధానం దయచేసి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. సకల దైవజనులను, సార్వత్రిక సంఘాన్ని కూడా దీవించండి. గొప్ప కార్యములు చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మా దేశాన్ని, పాలకులను, ప్రజలందరూ రక్షించి మీరు ఎక్కడైనా కాచి దాచి సమస్యల నుంచి, పాపము నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దైవికమైన ప్రేమతో జీవిద్దాం.